హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న మధ్యాహ్నం కొంచెం షూట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నా ఛానల్ ఎవరు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకోవట్లేరండి. ఒక 10 డేస్ నుండి అయితే ఒక్క సబ్స్క్రైబ్ రావట్లేరు, ఎందుకో తెలియదు. ఇంతకుముందు షార్ట్ వీడియోస్ పెడితే దాని త్రూ వచ్చేవాళ్ళు, ఇంకా ఇప్పుడైతే అసలు ఎవరు అది కూడా రావట్లేదు, అసలు వైరల్ కావట్లేదు. షార్ట్ వీడియో కూడా అసలు ఎవరు చూడట్లేదు. ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ అట్లా చూస్తున్నారు. 1K 2K అట్లా వచ్చేవాళ్ళు ఉండే అండి, అసలు ఎవరు రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అయితే అసలు నిల్ అనమాట, అసలు ఎవ్వరు రావట్లేదు, ఎందుకో తెలియదు. అంతే, ఇక స్ట్రక్ అయిపోయింది అట్లా. మళ్ళీ ఎప్పటి వరకు అలా ఉంటుందో తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను, వీడియోస్ పెడతానే ఉన్నాను. ఇంతకుముందు ఇలానే పెట్టాను, సబ్స్క్రైబర్స్ వచ్చారు, మంచిగానే ఉండే. ఇంక ఇప్పుడు ఏమైందో తెలియదు. సరే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మంచిగా టీ అయితే తాగేశాను. ఎందుకో టీ బాగా తాగాలనిపించిందండి, నిజంగా టీ తాగాలనిపించి నేను అప్పటికప్పుడు పాలు తెప్పించుకొని టీ అయితే పెట్టేసుకొని తాగేశాను స్ట్రాంగ్గా. తర్వాత నేను ఈ బట్టలు వచ్చేసి నిన్న పొద్దున పిండాను. ఇక ఎండిపోయినాయి అండి, విపరీతంగా ఎండలు వచ్చేస్తున్నాయి 4-5 డేస్ నుండి. ఈవినింగ్ ఆగని వర్షం వస్తుంది, ఎండకైతే ఒక గంటలో ఎండిపోయినాయి బట్టలు. నేనైతే బట్టలు తీసి అన్నీ మడతేస్తున్నాను. మా నాన్న చూడండి అండి, అసలు బట్టలు ఎప్పుడైనా సరే బట్టలు మడతేస్తే ఆడ పెడితే చాలు మొత్తం తీసేస్తూ ఉంటాడు, చెడిపేస్తూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. చూడండి ఏం చేస్తున్నాడు. అందరూ కింద చైరేసుకొని కూర్చుంటే మా నాన్న అయితే మంచిగా మంచంలో చైరేసుకొని కూర్చుంటాడండి. ఇంకా చూడండి ఏం చేస్తున్నాడు. నేనైతే ఆయన చూడట్లేడు, ఏదేదో చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నా వీడియోలో మంచంలో చైరేసుకొని కూర్చుంటాడండి మా అబ్బాయి. అసలు భలేగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. నేను చూడలేదు, అంటే చూశాను, బట్ నా పని నేను చేసుకుంటున్నాను, ఆయన పని ఆయన కానీ చేస్తున్నాడు. చూడండి, నేను ఇటు సాటుకు పెట్టాను బట్టలు, ఎలా తీసేస్తున్నాడు నా బంగారు తండ్రి. సరే, ఇంకా ఇక్కడైతే ఇక ఇదే గొడవ అండి మా ఇద్దరికి, ఇట్లనే జరుగుతూ ఉంటుంది. సరే, ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఏం చేస్తున్నాడో. ఇలా ఉంటుంది మా నాన్నతోటి, ఇట్లనే ఆడుకుంటాడండి. ఇంకా నిద్ర పెట్టాలి నాన్ననైతే అని అనుకున్నాను, కానీ నిన్న మొత్తం అసలు నిద్రపోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైము, మార్నింగ్ ఏమో నేను నిన్న నైట్ చికెన్ చేశాను. ఆ చికెన్ కర్రీ కూడా నేను షార్ట్ వీడియోతో పోస్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ అసలు నేను ఎటువంటి వీడియో షూట్ చేయలేదు, వంట కూడా ఏం చేయలేదండి. నిన్న చికెనే ఇంకా పొద్దున్న తినేసాము. ఇంకా నేనేమో చింతకాయ చట్నీ తాలింపు పెట్టుకొని తినేసాను. ఏదో సరే, నాకు ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టాంట్ ఫీలింగ్ అనమాట. అంటే చాలాసేపు నుంచి అది చేసుకొని తినాలి ఇలా కాదు, కానీ ఏమంటారు, అప్పటికప్పుడు వస్తుంది, వెంటనే బ్రెయిన్లోకి వచ్చేస్తుంది, నేను వెంటనే చేసేసుకొని తినేస్తున్నాను ఒక 5 మినిట్స్లో, వితిన్ 5 మినిట్స్లో అట్లా. నేను చింతకాయ పచ్చడి తాలింపు పెట్టేసుకొని తినేసాను. ఇంకా చికెన్ ఏమో ర్యామ్స్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంకా టమాటో చట్నీ ఉండే నిన్న చేసింది, అది తినేసాను. నాకు చట్నీలు అంటే ఎక్కువ ఇష్టం, అవే మంచిగా చేస్తాను, అవి వాటితోటే హ్యాపీగా తినేస్తాను. నేనైతే కూరలు ఉంటేనే తినాలి, బాగుంటుంది, లేదంటే పచ్చళ్ళు తినను. ఇలాంటివి అయితే నేను నా కొరకు నేను రిస్ట్రిక్షన్స్ అయితే అలా పెట్టను అనమాట. ఏది ఉంటే అది తినేస్తాను అంతే, ఏదైనా మంచిగా చేస్తాను కాబట్టి తినేస్తాను అంతే. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం ఈరోజు చేయాలి అండి. నేను ఏం వంట చేస్తాను అనుకున్నా అంటే, దోసకాయ టమాటో ఎగ్స్, బాయిల్ ఎగ్స్ బాగుంటుంది కదా అండి కూర, నాకైతే భలేగా నచ్చుతుందండి. అసలు చాలా సింపుల్గా చేస్తాను దోసకాయ కూర అయితే. ఇంకా ఈ చూడండి, ఇక్కడైతే 4 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా సాల్ట్ వేస్తాను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు, ఇంకా మంచిగా ఉడుకుతాయి అన్నమాట పర్ఫెక్ట్గా. ఇక్కడేమో నేను ఫ్రిడ్జ్లో నుండి టమాటోస్, ఒక దోసకాయ అయితే ఇంకొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇదంతా పొట్టొల్చుకొని దోసకాయ శుభ్రంగా క్లీన్ చేయాలి అండి, మంచిగా కడిగేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. బాగుంటుంది రెండింటి కాంబినేషన్. దీంట్లో బాయిల్ ఎగ్ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. రేపు మార్నింగ్ కూడా ఏం వండాలనేది నేను డిసైడ్ చేసుకొని పక్కన పెట్టేశాను. రేపు ఉట్టి టమాటో బాయిల్ ఎగ్స్ అయితే వేసి చేస్తాను రేపు మార్నింగ్. ఇంకా ఎగ్ అయితే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తీసుకోవాలి అండి. నేనైతే ఎగ్స్, పాలు, ఇంకా ఫ్రూట్స్ ఇది రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాను.
ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట 9 months జర్నీ అనేది. తర్వాత ఇక్కడ నేను సింపుల్గా చేస్తున్నాను చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆనియన్స్ లేకుండా ఇప్పుడు దోసకాయ టమాటో కట్ చేశాను కదా, ఇందులో 2 స్పూన్స్ కారం వేసాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం పేస్టు, పసుపు, ఆయిల్, అంతే. ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని కూర సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. తాలింపు అక్కర్లేదు, అస్సలే అక్కర్లేదు. దోసకాయ కూర కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు మీరు ఎప్పుడైనా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది నిజంగా. నాకైతే చాలా తొందరగా అయిపోయిన ఫీలింగు, టేస్టీగా ఉంటుంది అనేది నమ్మకం. బాగుంటుంది నాకైతే. అట్లా చేస్తాను నేను దోసకాయ కర్రీ ఎప్పుడు చేసినా సరే. ఎప్పుడో ఒకసారి రేర్ టైంలో దోసకాయ అనేది తాలింపు పెడతాను. ఇక్కడ చూడండి, నేనైతే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో అయితే మనకు మంచిగా ఒక 5-6 నిమిషాలు అయితే మంచిగా దగ్గరకు ఉడుకుతుంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికింది. ఇంకొక 1 minute or 2 minutesలో మనకు కంప్లీట్గా ఉడుకుతుంది. ఇక్కడైతే మూత పెట్టేశాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకొక 2 minutes అయితే ఎగ్స్ కూడా కంప్లీట్గా ఉడికిపోతాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెప్పాను కదా 5-6 నిమిషాలలో మంచిగా ఉడుకుతుందని. అసలు భలే ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉడికింది. దీంతో మనం దోసకాయ చట్నీ కూడా చేసుకోవచ్చు కదా. నాకు ఎందుకో దోసకాయ చట్నీ అంటే పచ్చి ఒక్క ముక్క దంచి తాలింపు పెట్టుకోవాలి, కానీ నాకు కొంచెం తిన్న ఫీలింగ్ ఉండదు. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ అన్నం తిన్న ఫీలింగ్ అనేది ఉండదండి, ఎందుకో తెలియదు. సరే, టమాటో అయితే మంచిగా పేస్ట్ లాగా ఉడికిపోయింది. ఇలా ఉడికినాక ఇందులో బాయిల్ ఎగ్స్ అయితే వేసేద్దాము. నాకు ఉట్టి ఎగ్స్ తినబుద్ధి కాదండి, వైట్ అయిన ఎల్లో అయిన స్మెల్ వస్తుంది, అదొక రకమైన స్మెల్ వస్తుంది, మంచిగా అనిపించదు. దీన్ని అయితే మంచిగా కూరతోటి ఇట్లా కవర్ చేసి ఒక 5 minutes మనం సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. లోపల వరకు ఉప్పు, కారం ఇవన్నీ పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. పైన స్కిన్ ఉందా వైట్, ఈ వైట్ కూడా గట్టిగా అవుతుంది. చల్లారినాక తింటే చాలా బాగుంటుందండి ఎగ్ అయితే. నాకు ఇట్లా ఉడికించుకొని తినడం అనేది మస్తు ఇష్టం, చాలా బాగుంటుంది. ఇట్లా చూడండి, ఇంకా మా నాన్న అయితే ఇంకా వైట్ ఇట్లా కూరలో ఉడికించి ఇస్తే మంచిగా తింటాడండి. ఇట్లా మామూలుగా వైట్ ఉడికించగానే ఇస్తే అట్లా వేస్ట్గా చేస్తాడు, పడేస్తాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు, తినడు. ఆయనకు కూడా ఇష్టం ఉండదు. కర్రీలో ఉడికించుకొని ఇస్తే స్మెల్ ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అన్నం కూర అయితే అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుందండి, ఈవినింగ్ టైం. మంచి వర్షం వస్తుంది, పెద్ద వర్షము. డే టైంలో ఏమో ఫుల్ ఎండ, ఇంకా ఈవినింగ్ ఆగంలోనే పెద్ద వర్షం వస్తుంది. 1 hour వస్తుంది, మార్నింగ్ కల్లా మళ్ళీ ఇంకా ఏం వర్షం లేనట్టు అనిపిస్తుంది. 4-5 days నుండి ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా 2 days నుండి వర్షం, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడైతే నేనైతే భోజనాలు పెట్టేస్తున్నాను. ముగ్గురం ఒకసారి తినేస్తామండి మేమైతే. 6కి అన్నం తినేసి వాకింగ్ ఒక 1 hour 40 minutes అట్లా వాకింగ్ చేసుకుంటే హెల్త్కి మంచిగా ఉంటుంది కదా. నార్మల్ పీపుల్ అయినా సరే, ఇట్లా ప్రెగ్నెంట్ టైంలో అయినా సరే, మనం వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్తో ఈక్వల్ అంట. నేను మామూలుగా చూస్తున్నాను యూట్యూబ్లో, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది బరువులు బట్టి ఇది మోసి అది మోసి ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హెల్త్కి చాలా మంచిదని నేను విన్నాను. నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వాకింగ్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా ఎంత బాగుంది, కలర్ఫుల్గా, తింటే కూడా అంతే టేస్ట్ ఉంది. ఇదండి ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.